అందరికీ మీకెందుకు ఇచ్చినామంటే కొంచెము మేము ఏం చేస్తున్నాం అన్నది ఎవరికి జనాలకు తెలియదు. అంగన్వాడీలో ఆడుకొని వస్తున్నారు తప్ప మీతో ఏం చేస్తున్నాం అన్నది తెలియదు. అంటే పొద్దున్న నుంచి నేను ఇంకా కొద్ది మందిని తెలిసిన వాళ్ళు వస్తామని వాళ్ళు రాలేదు. అంగన్వాడీలో జరిగింది ఏంటిదంటే ఇప్పుడు పిల్లలకి ఈ ప్రోగ్రాంలో పాటలు పాడి పిల్లలకి కథలు చెప్పాలి అని వాళ్ళు చేసి కానీ యాక్టివిటీ చేయాలి. మనకు టైం అంత లేదు. నేను కొంత 10-20 నిమిషాలు మాట్లాడతా పంపిస్తాను. ఇప్పుడు స్కూల్ అనేది ఏమిటంటే వేరే దగ్గరికి వెళ్తే ఏమిటంటే రాయడము, చదవడము, పాడడము ఇవి యాక్చువల్గా జరుగుతాయి. మరి అంగన్వాడీలో ఏం జరుగుతుంది అంటే అంగన్వాడీలో పలక మీద రాపించేది ఉండదు. ఒకటి ఎందుకు ఉండదు అని అంటే అంగన్వాడీలో 9 కార్యక్రమాలు ఉంటాయి. అవి ఏమిటి అంటే మంచి అలవాట్లని ఉంటాయి. ప్రతి నెల 2 ఐటమ్స్ ఉంటాయి. మంచి అలవాట్లు అంటే ఏంటి? నెలకు 2 ఉంటాయి. నెలకు 2లో ఒక నెల ఉందనుకోండి. ఏప్రిల్ నెల ఏంటంటే గుడ్ మార్నింగ్ చెప్పాలి, తర్వాత చెప్పులు వరుసగా పెట్టాలి, తర్వాత పేరెంట్స్ గుడ్ మార్నింగ్ చెప్పాలి, తన వంతు వచ్చేంత వరకు చేయొచ్చు మాట్లాడాలి. ఇట్లా ఒక్కొక్క యాక్టివిటీలో 2 ఐటమ్స్ ఉంటాయి. సంభాషణ ఉంటుంది. ఇల్లు గురించి వచ్చింది. ఇల్లు గురించి వచ్చినప్పుడు మనకి ఏం చేయాలి? 15 దినాల గురించి ఇల్లు గురించి మాట్లాడాలి. ఎంతసేపు? 20 నిమిషాలు మాట్లాడాలి. ఎట్లా మాట్లాడాలి? బొమ్మలు చూపించాలి, అట్టలు చూపించాలి. తర్వాత ఇల్లు సందర్భం వాళ్ళ ఇంటి గురించి మాట్లాడాలి. ఇంట్లో ఎవరెవరు ఉంటారు, ఇంట్లో ఎంతమంది ఉంటారు, పెద్దవాళ్ళు ఏం చేస్తారు, చిన్నవాళ్ళు పని ఏం తెలియదు అంటే పిల్లగానికి ప్రతి ఒక విషయాన్ని తెలియపరచాలన్నమాట. అయితే ఆటలు వచ్చేసరికి పుస్తకంలో సంబంధించిన ఆటలు ఉంటాయి అన్నమాట. అవి దానికి సంబంధించిన ఆటలు, అక్షరాలకు సంబంధించిన ఆటల ద్వారా ఏబిసిడీలు కానీ ఆలు కానీ నేర్వాలి. అయితే పూర్వగణిత భావనలు అది పూర్వగణిత భావనలు ఇప్పుడు మనం చదువుకున్నారు. మేమైతే మన ట్రైనింగ్ వరకు పూర్వగణిత భావనలు ఏమంటే మాకు తెలియదు. అయితే ట్రైనింగ్ ద్వారా ఏం చేస్తుంటే పూర్వగణిత భావనలు పిల్లలకి ఇప్పుడే చెప్పాలి. ఎప్పుడు చెప్పాలి? ఇప్పుడు ఫస్ట్ క్లాస్, 8th క్లాస్ పోయినాక అవి వాళ్ళకి రావు. ఇప్పుడు వాళ్ళకి ఈ ఏజ్లో 85% మైండ్ డెవలప్మెంట్ జరుగుతుంది. కాబట్టి ఈ ఏజ్లో వాళ్ళకి నేర్పియాలని సిలబస్ వచ్చింది. అయితే పూర్వగణిత భావనలు ఇప్పుడు పెద్ద 10th క్లాస్ చదివిన పూర్వగణిత భావనలు ఏంటి అంటారు. ఇప్పుడు మా పిల్లలు చెప్తారు. ఏం చెప్తారంటే ముందు వెనుక, లోపల బయట, పొడవు పొట్టి, లావు సన్నం, ఇట్లా అందులో మనం చదువుకునేది సంబంధించిన చిన్నపిల్లలకి ఇప్పుడే సిలబస్లో అవి నింపారనమాట. అయితే పాటలు పాడతాం. నెలకు 4 పాటలు ఉంటాయి. నెలకు 2 కథలు ఉంటాయి. ఆ కథ సంబంధించి 15 దినాలు చెప్పాలి. ఎట్లా చెప్పాలి? ఒక కథ 15 దినాలు ఎట్లా చెప్తావు? చెప్తే వాడు వింటాడా? వినడు. ఎట్లా చెప్పాలి? ఫస్ట్ రోజు అంతా చదివియాలి. 20 నిమిషాలు కథ చెప్పాలి, చదివియాలి. 2వ రోజు చదువుతూ చెప్పాలి. 3వ రోజు వాడే పదాలు చెప్పడానికి ప్రయత్నం చేయాలి. మరి 4వ రోజు ఏం చేయాలి? బొమ్మలు చూసి చెప్పాలి. 5వ రోజు ఏం చేయాలి? ఆ కథలే కార్డ్స్ సీక్వెన్స్ పద్ధతి ప్రకారం వరుస క్రమంలో పెట్టాలి. ఇట్లా 15 దినాలకు వెజ్ ప్రకారం చేయాలి. 15 దినాలకు ఇంకొక కథ ఉంటుంది. నెలకు 2 కథలు పూర్తి చేయాలి. ఆ కథ ద్వారా అక్షరాలు నేర్పియాలి. ఇట్లాకొస్తే ఏప్రిల్ వరకు వాడు MNO వారికి ఈ సిలబస్ కంప్లీట్ చేయాలి. మరి మన పిల్లలకు జెడ్ వరకు వస్తాయి. MN ఏప్రిల్ ఈ నెల వరకు వాళ్ళకి వచ్చి ఉండాలి. మరి వీళ్ళకు జెడ్ వరకు రాస్తారు. 1 to 3 10 వరకు వస్తాయి. ఇట్లా ఈ పద్ధతి ప్రకారం అంగన్వాడీలో ఆడుతూ పాడుతూ వాళ్ళకి నేర్పించాలి. అయితే కథలు రాసుకునేటప్పుడు కథలు దాన్ని మొత్తం చూసుకుంటే మనకి అంత ఏదన్నా తెలిసిపోతుంది అనమాట. మనం సొంతగా ఊరికే రాయి అనేది అంగన్వాడీలో లేదు. అంగన్వాడీలో రాయం అనేది లేదు. అంటే 20 నిమిషాలు మాత్రమే వర్క్ బుక్లు ఉంటాయి. వీళ్ళకి 4 బుక్లు ఉంటాయి, రాయాలి. అది ఎప్పుడు అనేది ఒక 20 నిమిషాలు మాత్రమే. ప్రతి టైం టేబుల్ ఉంటుంది. 10 నిమిషాలు కథకు, 20 నిమిషాలు కథకు, 20 నిమిషాలు పాటకు, 20 నిమిషాలు సంభాషణకు. శాస్త్రీయ పరిజ్ఞానం ఉంది. ఇది బయట చెయ్యరు ఎవరు. మనకు శాస్త్రీయ పరిజ్ఞానం ఉంది. శాస్త్రీయ పరిజ్ఞానం ఏముంటుంది వాళ్ళకు? నీళ్ళు పోసుకుంటాం, దాంట్లో ఒక చెక్క ముక్క వేస్తాం, ఒక రాయి వేస్తాం. చెక్క ముక్క మీది వెళ్తుంది, రాయిలో ఎందుకు వస్తుంది? ఇది బరువు ఉన్నది, ఇది లోపలికి వెళ్తుంది, ఇది తేలికుంది, పైకి వస్తుంది. ఆకేస్తాం, ఆకెందుకు తేలింది? అది ఇట్లా ప్రతి నెలకు 2 అన్నిట్లా 9 అంశాలు 2 ఉంటాయి. అవన్నీ పిల్లలకు నేర్పిస్తూ వాటితో పాటు వెనకాల ఆలు ఏబిసిడీలు 1 to 3 నేర్పిస్తాం. ఇది అంగన్వాడీలో నేర్చుకున్నటువంటి విద్యా బోధన. ఇప్పుడు అంగన్వాడీ అని పేరు కూడా లేదు. ప్రీ ప్రైమరీ పాఠశాల అని
తయారవుతుందన్నమాట. ఇది తల్లులకు మోటివేట్ చేయాలి. అంగన్వాడీలు ఆడుకొని వస్తారు, ఆడదు ఎప్పుడు ఆడదు. వాళ్ళకు శరీర కాంతుల అభివృద్ధి కొరకే మాతా శిశు సంరక్షణ పథకమే డెవలప్మెంట్ ఉన్నదన్నమాట. ఒక తల్లి గర్భిణి అయినప్పటి నుంచి 6 సంవత్సరాల వరకు అంగన్వాడీ టీచర్ బాధ్యత. ఆడికి అయిపోలేదు. ఆ పుట్టిన పిల్లగాడు మళ్ళీ 6 సంవత్సరాల వరకు కావాలి. ఆడికి కిషోర బాలికి వస్తే మగ పిల్లగా నివలేదు. మళ్ళీ తల్లి అయితే తల్లి అయిన కోడలు అయితే ఇట్లా ఈ విధంగా మొత్తం ఊర్లో ఉన్నటువంటి మహిళలందరినీ కానీ అంగన్వాడీ టీచర్ చూసుకోవాలి. నేను ఇప్పుడు నా బాధ ఏంటంటే ఏం చెప్తారు ఈ విధంగా ఉంటుందని తెలియజేయడం కోసం ఇంకా టైం వెచ్చించాలి. ఒకళ్ళు ఇంకా రాకపోవడం, ఈ విధంగా మీరు వచ్చినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు. అయితే 5 సంవత్సరాలు నిన్న వాళ్ళకు ఫస్ట్ క్లాస్ అయితే ఈరోజు ఆయన ఒక అబ్బాయి వెళ్ళిపోయాడు. మిగతా పిల్లలు కొంతమంది ఉన్నారు. ఇక్కడ వచ్చిన వాళ్ళకి క్యాప్లు పెట్టి వాళ్ళకి సర్టిఫికేట్ ఇచ్చి పంపింది. ఇక్కడ నాన్న